దేవుని యొక్క దాసులు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వినగల చెవులను గ్రహించే మనస్సును దయచేయను గాక. ఆమేన్. ముందున్న సమయాన్ని నేను దైవజనులకు అప్పగిస్తున్నాను. బయట ఉన్నటువంటి వారు, బుక్ స్టాల్ దగ్గర ఉన్నటువంటి వారు కూడా లోపలికి రావాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కరు మాత్రం అక్కడ ఉండండి, మిగతా వారందరూ లోపలికి రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రములు గాక. ఈ నూతన సంవత్సరంలో మరి యొక్క 24వ తారీఖున ఈ యొక్క 4వ ఆదివారంలో దేవుడు మనం ప్రవేశపెట్టిన విధానం బట్టి అందరికీ చేతులపైన దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఈ సమయంలో ఆదివారపు ఆరాధనకు ఆధారంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం చదువుకుందాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియను కనుగొట్టుకుని అతనితో చెప్పి యేసు వద్దకు అతనిని తోడుకుని వచ్చాను. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడుదని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రముగా. ఇక్కడ చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారిని యోహాను, సీమోను పేతురు యొక్క సహోదరుడు అంద్రెయ యేసు ప్రభుని చూసి వచ్చినారు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడో చూసి వచ్చిన తర్వాత ఒక పేతురు దగ్గరికి వచ్చి సీమోను, మేము మెస్సియాను మేము కనుగొంటిమి. హల్లెలూయా. ఎవరిని కనుగొన్నాము? మెస్సియాను అనగా అభిషక్తుని యేసు ప్రభువుని మేము కనుగొన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే యేసు ప్రభువుని కనుగొన్నాము అనగా మరి యేసు ప్రభువుని మేము చూచి వచ్చినాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీనిలో ఏమిటంటే ఒక ప్రత్యేకత అనేది మరి ఉంటా ఉంది కదా. యేసు ప్రభుని చూచి వచ్చుటలో నేను మెస్సియాను కనుగొంటిమి అనే దాంట్లో ఏముందంట ఒక ప్రత్యేకత అనేది మరి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు మూలంగా అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు మరి జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభుని చూడాలన్న ఆశ వారికి కలిగింది. మరి యేసు ప్రభు దగ్గరికి వారు వెళ్ళి వచ్చినప్పుడు వారి జీవితంలో ఒక గొప్ప సమాధానాన్ని కలిగి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువులో ఉంటున్న శక్తిని, యేసు ప్రభువులో ఉంటున్న ప్రేమను వారు ఎరిగిన వారుగా వారు ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఏం చేస్తున్నారంటే
పేతురుతో అంటున్నారు. సీమోను పేతురుతో ఏమంటున్నారంటే, యోహాను ఆంద్రేయ ఇరువురు ఏమంటున్నారంటే, మేము మెస్సియాను కనుగొంటివి. హల్లెలూయా. కనుగొన్నాము అని చెప్పి వాళ్ళు ఊరికే ఉన్నారా? ఊరికే లేరు. ఆ సీమోను ఏం చేస్తున్నారంట? యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తా ఉన్నారు, తోడుకొని వస్తా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము, యేసు వద్దకు అతని తోడుకొని వచ్చెను. హల్లెలూయా. యోహాను ఆంద్రేయ ఇరువురు ఊరికే లేరు. మేము పొందుకున్న సమాధానం, మేము పొందుకున్న ఆనందం, హల్లెలూయా, మేము పొందుకున్న ఆదరణ నీవు కూడా పొందుకోవాలి అని ఈ యొక్క సీమోను పేతురు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు దగ్గరికి తోడుకుని వస్తారన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ వచ్చిన మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి, దేవుడు మిమ్మల్ని ఆదరించిన దాన్ని బట్టి, ఓదార్చిన దాన్ని బట్టి, దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేసిన దాన్ని బట్టి, హల్లెలూయా, మీరు కూడా ఏం చేస్తున్నారు? ఇతరులకు మీ సాక్ష్యాన్ని చెప్పి మీరు అనేకులను ప్రభువు దగ్గరికి మీరు తోడుకొని వస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, సంఘంలో ఉంటున్న బిడ్డలు, సంఘ విశ్వాసులు, ప్రభువుని ఎరిగిన వారు ఏం చేయాలంటే, మరి ఇతరులకు చెప్పి వారిని ప్రభు సన్నిధికి తోడుకొని వచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు తోడుకొని రావాలి అంటే, మీ జీవితాల్లో మీరు పొందుకున్న ఆదరణ, మీ జీవితాల్లో మీరు పొందుకున్న సమాధానం, మీ జీవితాల్లో మీరు పొందుకున్న విజయం వారి జీవితాల్లో కూడా వారు చూడాలని. హల్లెలూయా. తోడుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తోడుకొని సీమోను పేతురు తోడుకొని వచ్చారో చూడండి, యేసు అతని వైపు చూచి, అనగా యేసు సీమోను వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు. ఎవరు? యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పారు. కేఫా అను మాటకు రాయి అని అర్థము. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీవు ఎవరు? సీమోను. నీవు యోహాను కుమారుడైన సీమోను. ఇక మీద ఏమనబడతావు? కేఫా అనబడతావు, అనగా రాయి అనబడతావు. ప్రైజ్ ది లార్డ్. సీమోను అనగా అర్థం ఏమంటే రెల్లు. ఏం చెప్పండి? రెల్లు. రెల్లు అంటే ఏంటి? అది పొలంలాగా ఉంటారు, పొడుగుగా గడ్డి పొలం. దాన్ని ఏం చేస్తారు? ఆ కొట్ట మీదకి బోతలాగా కప్పుతా ఉంటారు. ఇప్పుడు అవన్నీ లేవలేదు, ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు ఎక్కడో చూస్తాం అట్లాంటివన్నీ. ఎందుకంటే అన్ని పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. మరి ప్రభుత్వం వారు గవర్నమెంట్ ఇస్తా ఉన్నారు, ఆర్టీటీ వాళ్ళు కూడా ఇల్లు కట్టిస్తున్నారు. కాబట్టి ఈ పెంకులు కొట్టాలు, బోధ కొట్టాలు, పెంకులు కొట్టాలు, ఆ కొట్ట, అవి ఇవి అని వెళ్ళిపోయి దేవుని మహాత్మ బట్టి అందరికి కూడా మరి మంచి గృహాలు నిర్మించుకుంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కదా, రెల్లు అనగా ఈ రెల్లు కాకి ఏమైతే ఉందంట, అది అటు ఇటు మరి వంగిపోయేదిగా మరి ఉంటాం, కదిలేదిగా మరి ఉంటాం. రెల్లు. హల్లెలూయా. రెల్లు గట్టిగా మెత్తగా. హల్లెలూయా. రెల్లు ఎటువంటిదంటే బలహీనమైనది. ఆ రెల్లు ఇట్లంటే ఏమైపోతుందంట? ఇరిగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ పేతురు ఈ సీమోను అర్థం అంటే రెల్లు అంటే బలహీనమైన వాడు. ఏమంట? బలహీనమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. కదా, రెల్లు నలిగిపోయినది. ప్రైజ్ ది లార్డ్. రెల్లు కొట్ట ఏమైపోతుంది? నలిగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. రెల్లు బలహీనమైనది, అది నలిగిపోయింది.
విరిగిపోయేదిగా ఉంది, త్వరగా విరిగిపోయేదిగా మరి ఉంటాం. హల్లెలూయా. అయితే అటువంటి సీమోను చూసి యేసుప్రభువు ఏమంటున్నాడంటే, ఓ సీమోను, నీవు బలహీనుడువు, అయితే ఇప్పుడు నీవు బలహీనుడు కాదు. నేను ఏమంటున్నానంటే, నిన్ను నేను కేఫా అంటున్నాను. నేనేమంటున్నాను? ఇది కేఫా అనగా నిన్ను రాయి అంటా ఉన్నాను. ఇక మీదట నీవు రెల్లాగా ఉండవు, నీవు రాయిలాగా ఉంటావు. ఇక మీదట నీవు బలహీనుడుగా ఉండవు, నీవు బలవంతుడుగా నీవు ఉంటావు. ఇంతవరకు నువ్వు పిరికివాడుగా ఉన్నావు, ఇక మీదట నువ్వు పిరికివాడుగా ఉండవు, నీవు ధైర్యవంతుడుగా ఉంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే యేసు ప్రభువు పేతురు యొక్క అంతర్గతాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన మనుషుల హృదయాలను ఎరిగిన వాడుగా ఉన్నాడు. మన మనస్తత్వము ఏ విధంగా ఉన్నదో ఎరిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏ కృతి స్థితిలో ఉన్నామో ఆయన ఎరిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఎటువంటి బాధలో ఉన్నామో ఆయన ఎరిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క పేతురు యొక్క పరిస్థితిని ఎరిగిన యేసు ప్రభువు అంటా ఉన్నాడు, ఓ పేతురు, నీ పాపంలో నువ్వు నలిగిపోయావేమో, నువ్వు బలహీనుడుగా ఉన్నావేమో, ఇప్పటి నుంచి నీవెవరు కాదు, నీవు బలహీనుడవు, నీవు కాదు, నీవు బలవంతుడవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రములుగా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఎవరు మాట్లాడుతున్నాడంటే, సంఘంలో ఎవరెవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు విరిగి నలిగిపోయారో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు కన్నీటితో ఉన్నారో వారితో అంటా ఉన్నాడు దేవుడు, అమ్మా నీతో నెల్లులాగా నీవు ఉన్నావేమో. హల్లెలూయా. అయితే ఈరోజు నేను నిన్ను కేఫాలాగా చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేను నిన్ను కేఫాలాగా చేయబోతున్నా, నిన్ను రాయిలాగా చేయబోతున్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి ఇస్తాం. ఎటువంటి రాయిలాగా దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడంటే సజీవమైన రాయిలాగా. హల్లెలూయా. ఎట్లాంటి రాయిలాగా చెప్పండి? సజీవమైన రాయి, నిర్జీవమైన రాయి కాదు. కేఫా అనగా రాయి. ఏ రాయి అనగా సజీవమైన రాయిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే జీవించే రాయి, చచ్చిన రాయి కాదు. ప్రైజ్ లార్డ్. జీవము లేని రాయిగా కాదు. నేను ఏం చేయబోతున్నాను? నేను సజీవమైన రాయిగా, జీవించే రాయిగా నేను చేయబోతున్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, బలహీనులను దేవుడు ఆయన తృణీకరించాడు. హల్లెలూయా. విరిగిపోయిన వారిని ఆయన తృణీకరించాడు. మనుషులు తృణీకరించవచ్చు, త్రోసివేయవచ్చు, కానీ ప్రభువు ఆయన తృణీకరించేవాడు కానీ కాదు. ఆయన ప్రతి ఒక్కరిని ఆయన దృష్టిస్తూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దృష్టిస్తున్న దేవుడు ఈరోజు మన సంఘంతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు నలిగిపోయావేమో వెలుగులాగా, అయితే నేను నిన్ను సజీవమైన రాయిలాగా, హల్లెలూయా, నేను చేయబోతున్నానని దేవుడు సెలవిస్తున్నాను. అందుకు చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఆయనే మనల్ని బలపరచువాడు, ఆయనే మనకు జయమిచ్చేవాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, బలహీనైన మోషేను దేవుడు ఏ విధంగా ఎదుర్కొన్నాడో ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో ఎందుకు వెలుగుతును, ఇజ్రాయెలును ఐగుప్తు నుండి తోడుకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను పంపించినకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో
నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. హల్లెలూయా. దేవుడు మోషేతో అన్నాడు, ఓ మోషే, నా ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, వారు ఐగుప్తుల చేత ఏం చేయబడుతున్నారో వారు బాధించబడతా ఉన్నారు, వారి కన్నిటిని నేను చూశాను, వారు విరిగి నలిగిపోయారు. హల్లెలూయా. వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. అందుకనే వారిని విడిపించడానికి, వారిని తోడుకు రావడానికి నేను నిన్ను పిలుస్తా ఉన్నాను. హల్లెలూయా. నీవు వారిని ఏం చేయాలా? తోడుకుంటావు. ప్రైజ్లో అయితే మోషే ఏమంటున్నాడంట, ప్రభువా నేను ఎంతటి వాడను. హల్లెలూయా. వారిని తోడుకుని పోవడానికి నేను ఎంతటి వాడను అంటే ఏంటి? ఇక మోషే గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. తన మామ అయిన ఇత్రో యొక్క గొర్రెలను అడవిలో కాసుకుంటా ఉన్నాడు. ఈ గొర్రెలు కాసుకునేవాడు పోయి ఎవరితో మాట్లాడాలి? ఐగుప్తులో ఉంటున్న ఫరోతో మాట్లాడాలి. అంత పెద్ద రాజుతో నేను మాట్లాడడానికి నేను ఎంతటి వాడను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని వాక్యం చూస్తున్నా, లోకమున ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లోకంలో ఉంటున్న, ఐగుప్తులో ఉంటున్న ఫరో కంటే మోషేలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి వాడంట? ఆయన గొప్పవాడు, ఆయన రాజాదిరాజు, ఆయన ప్రభువుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి ఎంతటి వాడు అంటారు కదా. మనం కూడా అనుకుంటాము, ప్రభువా నేను ఎంతటి దానను, నేను ఎంతటి వాడు. దేవుడు నిన్ను నన్ను మనం ఎంతటి వాడుగా చూస్తున్నాడంటే, ఒక తక్కువ వాడుగా దేవుడు మనల్ని చూడడం లేదు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నేను పందులాంటి దాకా, నేను కుక్కలాంటి దానయ్యా, నేను పాపి. హల్లెలూయా. మన పందుల అమ్మా కుక్కల, పందులు కాదు, కుక్కలు కాదు. యేసు ప్రభువుని నమ్మకం మునుపు అటువంటి జీవితం కలిగి ఉండొచ్చు. అయితే యేసు ప్రభు అటువంటి జీవితం నుంచి మనం విడిపించేసి ఆయన తన అమూల్యమైన రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగివేసి ఆయన పట్టుగా వచ్చిన తర్వాత మనం ఎట్లా పందులైతాము, ఎట్లా కుక్కలైతాము. హల్లెలూయా. మనం ఆ విధంగా ఎప్పుడు కూడా కన్ఫెస్ చేసి ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా. ప్రభువా నీ రక్తంలో కడగబడిన నేను పరిశుద్ధుడను, నీ అమూల్యమైన రక్తం ద్వారా కడగబడిన నేనెవరు? నేను పరిశుద్ధుడను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను నీ కుమారుణ్ణి, నేను నీ యొక్క కుమార్తె. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటాడు, యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ ఎక్స్ట్రార్డినరీ పర్సన్. హల్లెలూయా. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీవు ఒక అసామాన్యమైన వ్యక్తివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన ఎటువంటి వారిని ఎన్నుకునేవాడుగా ఉన్నాడంటే, బలహీనులను ఆయన ఎన్నుకునేవాడుగా ఉన్నాడు. జ్ఞానహీనుడు ఆయన ఎన్నుకునేవాడుగా ఉంటున్నాడు. జ్ఞానవంతులకు సిగ్గు తెచ్చాడు. బలహీనులను ఆయన ఎన్నుకుంటా ఉన్నాడు, బలవంతులకు సిగ్గు వచ్చాడు. హల్లెలూయా. దరిద్రులను దేవుడు ఎన్నుకుంటున్నాడు, ధనవంతులకు సిగ్గు వచ్చేట్లు చేసేలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, మోషేను దేవుడు ఏం చేశాడు? ఒకవేళ కాపాడుకుంటున్న మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. అంటున్నాడు, ఓ మోషే నేను ఎంతటి వాడనని అనొద్దు, నీకు నేను తోడుగా ఉంటాను, నీవెంతటి వాడవో నా మూలకంగా నీవే తెలుసుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
మన జీవితంలో దేవునికి లోబడి దేవుని ఆత్మ చేత ఆయన మాట ప్రకారంగా మనం ముందరికి వెళుతూ ఉంటే హల్లెలూయా, మన ముందర దేవుని సన్నిధి ఆయన ప్రసన్నత మనతో కూడా వచ్చి హల్లెలూయా మనం ఎంతటి వారిగా చేసేదిగా ఉందంటే గొప్ప వారిగా చేసేదిగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, గొప్పవాడైన దేవుడు ఆయన మోషేను గొప్పగా చేశాడు. ఎంత గొప్పగా చేశాడంటే 6 లక్షల ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర మాట్లాడినప్పుడు ఫరో మరి మోషేకి వ్యతిరేకంగా చేసినప్పుడు మోషే ఏం చేస్తున్నాడంట 10 రకాల అద్భుతాలు దేవుడు మోషేకి జరిగించాడు. 10 రకాల తెగుళ్ళు అక్కడికి వచ్చాయి. దాన్ని చూసి ఫరో భయపడిపోయి అయ్యా మీ ప్రజలు పంపిస్తాను అయితే ఆపేసి అత్యంత అయిపోయాక మళ్ళీ ఏమంటున్నాడు పంపించలే. మళ్ళీ ఇంకొకటి అట్లా 9 తెగుళ్ళు అయిపోయాయి. 10వ తెగులు ఏదంటే చెప్పాడు ఫరోతో ఐగుప్తులో ఉంటున్న తొలి శూరులు ఏమైపోతారో, జ్యేష్ఠ పుత్రులు ఏమైపోతారో సంహరించబడతారు. చూద్దాం లేదు. హల్లెలూయా. మోషే చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకు అయ్యా ఇశ్రాయేలులారా మీ యొక్క నిలువుక మీరకు అడ్డిక మీరకు ఏం చేయాలి? గొర్రెలను వధించి రక్తాన్ని మీరు అంటించండి. ఆ ఎవరు రక్తాన్ని తీస్తారో దాని లోపల మరణదూత రాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు అవన్నీ అంటించారు. తర్వాత మరణదూత ఐగుప్తు దేశంలో ప్రవేశించింది. ఐగుప్తులో ఉంటున్న తొలిచూలు జ్యేష్ఠ కుమారులను సంహారం చేసుకుంటా వెళ్ళిపోయారు. దాన్ని చూసి ఫరో ఏమైపోతున్నాడు? భయపడిపోయి మోషేని పిలిచి అయ్యా ఆపేసేయ్, ఇంకా మీ ప్రజలను నేను పోలిస్తాను అని చెప్పేసి ప్రజలను మరి పోలించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మోషే అంతవరకు అనుకున్నాడు నేను ఎంతటోడిని, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నా శక్తి ఎక్కడ, నా బలము ఎక్కడ అనుకున్నాడు. కానీ ఎప్పుడు దేవుడు మోషేకు తోడై ఉన్నాడు. ఆ నెల లాంటి మోషే, హల్లెలూయా, బలహీనుడైన మోషే, నోటి మాంద్యం కలిగిన మోషేకు దేవుడు ఎటువంటి శక్తిని ఇచ్చాడంటే అధికారంతో మాట్లాడే శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మాటలు నీవు నేను మనం వింటే అధికారులతో రాజులతో మాట్లాడే శక్తిని దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. తిరిగి తనముగా ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు నేను నీ ధైర్యాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా. నీ బలహీనుడిగా ఉన్నావా? నేను నిన్ను బలపరిచే దేవుడిగా నేను ఉన్నానంటావు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. న్యాయాధిపతులు 6:12. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ గిజోని చూసి దేవదూత మాట్లాడే మాట చూడండి, బల పరాక్రమముల బలాఢ్యుడా అంటావు. యాక్చువల్గా ఆయనకు బల పరాక్రమం ఉంది. ఆయనకి బల పరాక్రమం లేదు, తిరిగోడు. హల్లెలూయా. గాలి వచ్చేవాడు దాక్కున్న వాడిగా మరి ఉన్నాడు. 11వ వచనంలో చూస్తున్నాము, యెహోవా దూత వచ్చి అబీయజేయుడైన యెహోషువకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండేది. ఎవరు? గిద్యోను. యోహాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గాలిగ చాటున గోధుమ
మిథ్యానులకు మరుగై ఉన్నట్లు, అంటే కనపడకుండా. ఎవరు కనపడకుండా? మిథ్యానులకు కనపడకుండా. ఎందుకంటే మిథ్యానులు అంటే భయం. మరి కాపెట్టుకున్నప్పుడు ఏం జరుగుతా ఉందంటే అప్పుడే యెహోవా దూత కనబడి అంటాడు, పరాక్రమముల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఏమి దాపెట్టుకునేది? నీవెవరు? యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. నీవు సామాన్యమైన వ్యక్తులు కాదు. నీవు బలాఢ్యుడు, నీవు పరాక్రమవంతుడు. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడు ఇక గిద్యోను, అవునా నేను పరాక్రమవంతుడునా, నేను బలాఢ్యుడునా? హల్లెలూయా. దేవుడు అంటా ఉంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మిథ్యానులను నేను విడిపించాను, దానికోసం నేను దిగి వచ్చాను. చూడండి ఒకసారి 14 నుంచి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించుకో, నిన్ను పంపిన వాడను నేనే చెప్పగా అతడు చిత్తమున ఎదిరివాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించాలా? ఆ మిథ్యానుల సైన్యం పెద్ద సైన్యం, గొప్ప సైన్యం. దేని సహాయం చేత నేను మిథ్యానులను రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రంలో ఎన్నికలైనదే. నా కుటుంబము మనుష్య గోత్రంలో ఏమంట? ఎన్నికలేదు. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడను. నా పితరుల మరి కుటుంబాలలో ఏమంట? నేను కనిష్ఠుడను. అంటే నేను చిన్నవాడిని, కనిష్ఠుడని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి, నీ చిన్నోడైతే ఏముంది? హల్లెలూయా. నీవు చిన్నోడైతే ఏముంది గిద్యోను అని అంటున్నాడు. నేను నీకు తోడై ఎదురు కనుక ఒకే మనిషిని హతము చేసినట్టు మిథ్యానులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? ఎందుకు ఏమంటున్నాడు? నీవు చిన్నోడైతే ఏముంది? చిన్నోడు గొప్పడు కాకూడదా? ఇంట్లో అందరూ కూడా వెట్టి చాకరీ చేస్తూ ఉంటే చిన్నోడు కరెక్ట్ కాకూడదా? కరెక్ట్. యోసేపు మరి ఆ యొక్క అన్నదమ్ములు అందరూ గొర్రెలు రాసుకుంటా ఉన్నారు. అయితే యోసేపు ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. రాజు కాకూడదా? ప్రజల హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. నేను నీకు తోడై ఉన్నప్పుడు నీవెవరు? నువ్వు బలవంతుడు, నీవు బలాఢ్యుడు, నీవెవరు? నీవు శక్తిమంతుడు. ఓ గిద్యోను, మిథ్యానులను నువ్వు ఎట్లా హతము చేస్తావంటే ఒక్క మనిషిని హతము చేసినట్లుగా నేను వారిని ఏం చేస్తాను? హతము చేస్తాను. హల్లెలూయా. మిథ్యానులను నీవు హతము చేయదు అని ఎట్లా? నేను తోడై ఉన్నాను కనుక ఒకే మనిషిని హతము చేసినట్టు మిథ్యానులను నీవు హతము చేయదు అని సెలవిచ్చారు. అంటే అర్థం ఏంటి? మిథ్యానులు ఎంత ఉన్నా కూడా ఆ యొక్క గిద్యోను దృష్టిలో ఎంతమంది వాళ్ళు? సింగిల్ మ్యాన్. అర్థమైందా? వాళ్ళు 1000 మంది 1,00,000 మంది ఉన్నా గిద్యోనునికి సమానమైన వాళ్ళు అంట. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నా. ఒక్క మనిషిని హతము చేసినట్లుగా మిథ్యానులను ఏం చేస్తావో నువ్వు హతము చేస్తావు. చూడండి ఎంతటి ధైర్యాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా దేవుడు ఏం చేశాడంటే గిద్యోను మూలకముగా ఇశ్రాయేలుకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును.
మరి గిద్యోను విషయం ధ్యానించడానికి సమయం లేదు, కానీ అయితే ఇప్పుడు చూస్తున్నాము యుద్ధంలో గిద్యోను ఖడ్గము అని. ఎవరి ఖడ్గం అంట? యెహోవా ఖడ్గము అని చెప్పేసి అంటా ఉన్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి 7వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు వారి చెలికాడు, అది ఇశ్రాయేలైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే కానీ మరేమి కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు గిద్యోను ఏం చేశాడంట? బలపరిచాడు. మిథ్యాన్ని మీద ఏం చేయడమా? దేవుడు జయమిచ్చిన వాడుగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి, అందుకైనా మీరు నేనైతే ఏమైనా చెప్పుకుంటున్నారని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పారు. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే, కానీ నన్ను నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు. ఏమంటున్నాడు యేసు ప్రభు? మరియు నువ్వు ఎవరు? పేతురువు. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళం యొక్క ద్వారములు దాని ఎదుట నిలవలేవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, మరియు నీవు పేతురువు. పేతురువు అనగా ఏంటి? పెట్రా. హల్లెలూయా. కేఫా, ప్రైజ్ లార్డ్, అనగా రాయివి. నీవు పేతురువి అంటే ఏమంటున్నాడు? కింద మనం చూస్తున్నాం, ఫుట్ నోట్ లో నంబర్ 3 చూస్తున్నాము, రాయి అని అర్థము. హల్లెలూయా. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. హల్లెలూయా. ఈ బండ ఏ బండ? బండ యేసు క్రీస్తు అనే బండ. హల్లెలూయా. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. పేతురు, నీవు సజీవమైన రాయిగా నీవు ఉన్నావు. హల్లెలూయా. నేను నిన్ను రాయిగా నేను చేశాను. ఈ సంఘం, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరని నేను మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడు యేసయ్య? పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట నిలవలేరని నేను నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, రెల్లులాగా ఉంటున్న పేతురు ఏమైపోయాడంట? రాయిలాగా, సజీవమైన రాయిలాగా ఉన్నాడు కదా. చచ్చిన స్థితిలో ఉంటున్న వారిని దేవుడు ఆయన ఏం చేసేవాడు అన్నాడంట? సజీవమైన రాళ్ళుగా చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఆయనలో జీవము, ఆ జీవము మనకి ఏమిస్తుందంట? మనకు వెలుగుస్తుంది. హల్లెలూయా. ఆయన జీవముతో ఆయన మనలను నింపేవాడుగా మరి ఉంటాడు. ప్రైజ్ లార్డ్. కదా, సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవచాలి. సంఘం అంటే ఎవరు? మనమంతా కలిసి సంఘము. క్రీస్తు సంఘము. వెలుగు సంఘాలు కాదు, ద్వార సంఘాలు కాదు. ఏదంట? మనమందరం కూడా క్రీస్తు సంఘము. హల్లెలూయా. ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలబడకు. హల్లెలూయా. ఓ విశ్వాస
ఒక విశ్వాసి హల్లెలూయా నీ ఎదుట పాతాళ ద్వారాలు నిలవచ్చాయి. ఈ పాతాళ ద్వారాలు అనగా ఆ వేదన ఆ యొక్క బాధలు కదా. పాతాళంలో ఏమన్నా చెప్పండి, వేదన బాధ పండు కొరికి. హల్లెలూయా ఈ పాతాళంలో బాధలు నిన్ను వేదన పెట్టడానికి వీలు లేదు, నిన్ను బాధ పెట్టడానికి వీలు లేదు. అవి నీ ఎదుట ఏం చేయలేవు, అవి నిలబడలేవు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఆ విధంగా నేను నిన్ను చేస్తా ఉన్నాను. పేతురు నా బండ మీద సంఘాన్ని కడతాను. హల్లెలూయా ప్రైజ్ లార్డ్ కదా. క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడిన వాళ్ళుగా ఉంటాం. ఆయన పునాది మీద మనం కట్టబడిన వాళ్ళలో ఉంటున్నా మనకు విరోధముగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది ఏమంటే, నా ప్రేమ బిడ్డ, నీవు రెల్లులాగా ఉన్నావేమో, నీవు బలహీనంగా ఉన్నావేమో, నీవు కృంగిన స్థితిలో నీవు ఉన్నావేమో, నీవు భయపడిపోతూ నీవు ఉన్నావేమో, హల్లెలూయా నీ పక్షాన నేను ఉంటా. హల్లెలూయా. చూడండి, గొల్యాతును చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడిపోతా ఉన్నారు. గొల్యాతు వచ్చి గర్జిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోతున్నారు, దేవుని ప్రజలు పారిపోతా ఉన్నారు. ఆ విధంగా 40 రోజులు జరిగింది. 40 రోజులు ఎవరు వచ్చారట, మన దావీదు వచ్చేసాడు. గొర్రెలు కాసుకుంటున్నా దావీదు అక్కడికి వచ్చేసాడు. వచ్చి ఏదో ఎచ్చులు మాట్లాడుతూ ఉంటే గొల్యాతు ఏమి పనికి మానవుడు అట్లా మాట్లాడుతున్నాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు వీడు, జీవం కలిగిన దేవుని బిడ్డను మాట్లాడడానికి వీడు ఏ పార్టీ వాడు. హల్లెలూయా. ఇంకింత భయపడడం లేదు, ఇంకింత జరగడం లేదు. అందరూ చూసి ఏం మాట్లాడతారయ్యా అంటే సంతాస్తారు. అంటే ఏం చేశారు, వెంటనే రాజు దగ్గరికి పిలిచిపోయాడు. రాజు దగ్గరికి పిలిచిపోతే రాజు చెప్తున్నాడు, నీవు బాలుడు నాయనా అంటే నీవు బలహీనుడు నాయనా, వాడు చిన్నప్పటి నుంచి ధనయుగంలో వాడు అంటే దావీదు ఏమంటున్నాడు, ఓ రాజా, నా తండ్రి యొక్క గొర్రెలను కాసుకుంటున్నప్పుడు ఒకసారి వెలుగు పట్టి వచ్చింది. గొర్రెను పట్టుకుంటే దాన్ని నోరు చీల్చివేసి ప్రాణంతో నేను రక్షించాను. మరొకసారి వచ్చింది సింహం వస్తే సింహం యొక్క నోరు చీల్చివేసి ప్రాణంతో నా గొర్రెను రక్షించుకున్నాను. దాంట్లో ఒక్కటిగా చేస్తున్నాను. హల్లెలూయా. ఎంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే అంత కష్టంగా మాట్లాడుతున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు సైతాన్ని కసి పెట్టుకుని మాట్లాడాలి మనం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయ్యో ఏమైతుంది అనుకుంటున్నా, అది పరిగెత్తపోతే ఉంటాను కానీ నిలబడి చేయించారు. హల్లెలూయా. చూడండి, సౌరాజు అంటున్నాడు, సరే ఓకే ప్రొసీడ్ అని చెప్పేశారు. సరే దావీదు వెళ్ళాడు. స్టోరీ చెప్పడానికి సమయం లేదు. దావీదు మరి ఆ యొక్క గొల్యాతు సవాలు విసిరాడు. సవాలు విసురుతుంటే గొల్యాతు ఏమంటున్నాడు, ఏ కుక్కన నీవు రాయితో కలతో వస్తున్నావు. హల్లెలూయా. చూడండి, వానికి తెలిసిపోయింది కుక్క. ప్రైజ్ లార్డ్. గొల్యాతు కేకలు వేస్తా ఉంటే దావీదు ఏం చేస్తున్నాడు, యుద్ధం యెహోవాదే అని వడిసెలను ఒక్క రాయి పెట్టాడు. ఏదో పెట్టాడు, ఒక్క రాయి పెట్టాడు. ఆ రాయిని గిర్ర 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 తిప్పి ఒళ్ళో ప్రేరేపించి గొల్యాతు రొసట తెగిలి ఓర్లో పడిపోతే దావీదంట గొల్యాతు కంటే బహు బలము కలిగిన వాడే.
కంటే బహుబలము కలిగిన వాడే పరిగెత్తుకుని పోయి వారి తల మీద కాలు పెట్టి వారి ఖడ్గము తీసుకుని వారి తలను తెగనరికి వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. గొర్రెల కాపరి బాలుడు, చూసేకి బలహీనుడు, అయితే ఆత్మలో బలవంతుడు. ఎందుకంటే లోకంలో ఉన్న వారికంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. లోకంలో ఉన్న వారికంటే దావీదులో ఉన్న దేవుడు గొప్పవాడు. కాబట్టి దావీదు పక్షంగా దేవుడు నుండి యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాలను గ్రహించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా దేవుడు తన ప్రజలైన మనము చిన్నగా ఉండవచ్చు, బలహీనంగా మనం కనిపించవచ్చు. ప్రైజ్ లార్డ్. బలహీనంగా కనిపించడాన్ని బట్టి మనలు సాతానుడు ఏమేమో మాట్లాడుతూ ఉండొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకటి మనం తెలుసుకోవాలి, నాలో ఉన్న యేసయ్య గొప్పవాడు. హల్లెలూయా, నేను బలహీనుడను నేను కాదు, నేను బలవంతుడను. నేను ధన్యుడను కాదు, నేను ఐశ్వర్యవంతుడను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను కృంగిపోయేవాడిని కాదు, నేను ధైర్యం తెచ్చుకొని నేను జయించే వ్యక్తిని. ఎందుకంటే యేసయ్య నాతో ఉన్నాడు. హల్లెలూయా, గిద్యోనుకు తోడై ఉన్న దేవుడు, దావీదుకు తోడైన దేవుడు, మోషేకు తోడైన దేవుడు, ఆయన ఈరోజు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనందరితో కూడా ఉన్నాడు. కాబట్టి హల్లెలూయా, ఆయన సన్నిధి ప్రసన్నత మన ముందు ఉంది. కాబట్టి మన బలహీనులు కాదు, మన బలవంతులము, మనం జయము పొందిన వాళ్ళము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనము విజయం పొందిన వాళ్ళుగా ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విషయంలో మరి ఈ సమయంలో నీ ఏ విషయంలో నీ కృంగిపోతా ఉన్నావో దేవుడు చూస్తా ఉన్నాడు. ఎటువంటి విషయంలో కృంగిపోతున్నావో దేవుడు చూస్తా ఉన్నాడు. నీ హృదయాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. నీ యథార్థతను దేవుడు చూస్తా ఉన్నాడు. నీవు కలిగిన మానవాస్తులు దేవుడు చూస్తా ఉన్నాడు. నీ దుఃఖము ఏ విధంగా ఉంది దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, నిన్ను లేవనెత్తడానికే, నిన్ను బలపరచడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నేను రెల్లు అని నువ్వు అనుకుంటున్నావేమో, నేను బలహీనురాలని నువ్వు అనుకుంటున్నావేమో, నేను బలహీనుడని నీవు అనుకుంటున్నావేమో, నేను చేతకాని వాడని నీవు అనుకుంటున్నావేమో, నేను చేతకాని దానిని నీవు అనుకుంటున్నావేమో, నా బ్రతుకింతే నీవు అనుకుంటున్నావేమో, నా జీవితం ఇంతే నీవు అనుకుంటా ఉన్నావేమో. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీవు అసామాన్యమైన వ్యక్తివి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూస్తాము, దేవుడు ఇస్సాకును ఏం చేశాడంట? అబీమెలెకు రాజు కంటే బహుబలము గలవాడిగా దేవుడు నియమించాడు. చూడండి ఒకసారి, ఆదికాండము 26వ అధ్యాయంలో 16వ వచనం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పాడు. హల్లెలూయా, రాజు అంటున్నాడు, అబీమెలెకు రాజు ఒక సామాన్యుడైన ఇస్సాకు. రాజు గొప్పడా, ఇస్సాకు గొప్పడా? ఎవరు చెప్పండి? రాజు గొప్పడు. అయితే గొప్పడైన రాజు ఏమంటున్నాడు? చూడండి స్టేట్మెంట్, నీవు మాకంటే బహుబలము గలవాడు. ఎందుకు? రాజు కంటే బలవంతుడు ఎట్లయినాడు ఇస్సాకు? యెహోవా తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు
ఇస్సాకు ఏమైనాడమ్మా? తోడై ఉన్నాడు. ఇంకొక విషయం చూస్తూ ఉన్నాము. ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. ఓ అబ్రహాము, ఓ ఇస్సాకు, నీ తండ్రి అయిన అబ్రహాము ఏం చేశాడు? నా మాటలు విని, నా ఆజ్ఞలు వేడుకొని, నా కట్టను అనుసరించి నడిచాడు కాబట్టి నేను అతనికి తోడని ఆశ్రయించాను. మరి నీవు అన్నాడు. హల్లెలూయా. ఇస్సాకు కూడా ఏం చేశాడంట? అబ్రహాము వలె దేవుని ఆజ్ఞలు వేడుకొని ఆయన కట్టడలను అనుసరించి ఆయన మాటకు విధేయుడై జీవించిన దాన్ని బట్టి హల్లెలూయా ఇస్సాకు ఏమైపోయాడంటే రాజు కంటే బహు బలముగలవాడయ్యాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు నేను మనము కూడా బహు బలము కలిగిన వారుగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలు ప్రయత్నాలు, ఆయన కట్టడలను మనము అనుసరించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి, హృదయపూర్వకంగా ప్రేమించాలి. హల్లెలూయా. చెత్త చరాము ఏదైనా హృదయంలో కలుగుతూ ఉంటే దాన్ని తీసి దిబ్బం పట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, నీ స్థితిని దేవుడు ఏం చేసి గొప్పగా చేసేవాడు. హల్లెలూయా. అందుకని 91వ కీర్తనలో చూసుకుంటున్నా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, ఎవరు మనం గొప్ప చేసేది? మనం బాగా సంపాదిస్తే గొప్ప అవుతామా? ఒకటి అనుకుంటాడు, మట్ట ఆడి సంపాదించి చూడు ఎట్లయితే ఏమి ఎట్లయితే చూస్తే అప్పమాలు అయిపోయాడు, డిప్లెస్ అయిపోయాడు, దరిద్రుడు అయిపోయాడు. లాస్ట్ యూఎస్ వచ్చాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం మన శక్తి చేత మనం గొప్పలేదా, మనకి బలము చేత మనం గొప్పలేదా అనుకుంటున్నాం. అయితే మన శక్తి మన బలం అంతా వట్టిదే. అయితే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, ఆయన సన్నిధి మనకు తోడై ఉంటే హల్లెలూయా మనం ఏమైతామో? బలవంతులమైతాం. హల్లెలూయా. మనము గొప్పవారు అవుతాం. ప్రైజ్ ది లార్డ్. బలహీనులుగా ఉంటున్న వారిని ఆయన బలపరిచే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు, పిరికి వారికి ధైర్యం నుంచి నడిపించేవాడుగా ఉన్నాడు. శత్రువుల మీద జయములను గురించి నడిపించే దేవుడుగా మన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నిక లేని వారిని ఆయన ఏం చేసేవాడు ఉన్నాడంట? బలమైన జనులుగా, గొప్ప జనులుగా ఆయన చేసేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, ఈరోజు నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, నేను నిన్ను ఎన్నిక చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నిన్ను ఎన్నిక చేశాను అంటే నేను రాజులైన యాజక సమూహంలో చేర్చుకో, నేను పరిశుద్ధ జనాంగంలో చేర్చుకోవాలి, నేను నా సొంతైన ప్రజలుగా, నా కుమార్తె, నా కుమారుడుగా చేసుకోవాలని నేను నిన్ను ఎన్నుకున్నానంట ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఎన్నుకోబడిన వారిగా మన జీవితంలో మనము ప్రభు కొరకు ఏ విధంగా జీవిస్తామా? హల్లెలూయా. పేతురైతే ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు, ప్రభు కొరకు ప్రాణాలు పెట్టాడు, సిద్ధపడ్డాడు, ప్రభు కొరకు తల క్రిందులు శిలువ వేయబడి ప్రభు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. అంటే ప్రభువును అంతగా ప్రేమించాడు పేతురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు.
ఈ లోకంలో మనం గొప్పవైతే చాలు అని చెప్పేసి అనుకుంటున్నామా? లేకుంటే ఆశీర్వాదమే మనకు కావాలి అని అనుకుంటా ఉన్నామా? లేకుంటే దేవుడు కావాలనుకుంటున్నామా? చెప్పండి. చాలా మందికి ఏం కావాలంటే ఆశీర్వాదం కావాలి. ఏం కావాలంటే ఆశీర్వాదం కావాలి. దేవుడు కావాలంటే దేవుడు కావాలి సార్. దేవుడిని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నాను సార్. ఎట్లా ప్రేమిస్తున్నావు? దేవుని పక్క పెట్టి దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని హృదయంలో తీసుకుని దేవుని ప్రేమిస్తావా? హల్లెలూయా. కదా దేవుని మనం వేయించాక పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మన దేవుని సేవించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా మనము వెంబడించవలసింది ఆశీర్వాదాలే కాదు, మనల్ని ఆశీర్వించిన దేవుడిని వెంబడించాలి. మనం వెంబడించాల్సింది లోకాన్ని కాదు, మనం ఆశీర్వించిన దేవుడిని మనం వెంబడించాలి. దేవుని ప్రధానమైన మన జీవితాల్లో లోకం ఏమాత్రం కనపడకూడదు, కానీ మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కనపడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మన జీవితంలో కనబడినప్పుడు మనం ఏమవుతా? రాజు కంటే బలవంతులు అవుతాము. హల్లెలూయా. మనల్ని బలవంతులుగా చేసేది, మనల్ని గొప్పగా చేసేది ఆయన కృపనే కానీ మన యొక్క శక్తి బలం కాదు. ఒకవేళ మన శక్తి బలం చేత గొప్ప వాళ్ళం అయినా అనుకోండి, అది ఎక్కువ రోజులు అది ఉండదు, కానీ అది ఎగిరిపోయింది. కాబట్టి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చు. ఆయనను ప్రేమించిన వారిని ఆయన ఆస్తికర్తలుగా ఆయన చేయు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించినప్పుడు కష్టంలో ఆయన నష్టములో ఆయన మనకు తోడై ఉండి మన కష్టములో నష్టములో ఆయన తన కృపను చూపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఆశ్రయించినప్పుడు హల్లెలూయా స్తోత్రం సాక్ష్యం చెప్తారు. అవునా? సాక్ష్యం చెప్తారు. అది ఏమన్నా అయిపోయింది అనుకోండి, హల్లెలూయా కాస్త లోయలో పడుతుంది. ఎక్కడ పడుతుంది? అయితే యోబు యొక్క జీవితంలో ఆస్తులు గొప్ప ధనవంతుడుగా ఉన్నప్పుడు దేవుడు స్తుతించాడు. ఆస్తి అంతా కోల్పోయి పిల్లలు కూడా పౌరం కోరి చనిపోయినప్పుడు అందరూ వచ్చి ఒక్కొక్క సంగతి చెప్తూ భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క యోబుకు వచ్చి చెప్తే, యోబు పోయి మోకాళ్ళకు కూర్చొని యెహోవా ఇచ్చేడు, యెహోవా నామమునకు మహిమ కలుగుగా కానీ దేవుని స్తుతించాడు. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఆయన ఆశీర్వాదాన్ని ప్రేమించలేదు, కానీ ఆశీర్వదించిన దేవుడిని ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏదైనా ఎక్కువైపోతే ఆ దేవుడు మాకు అచ్చవాడు రాలేదండి, ఎందుకంటే ఎప్పుడు ఇస్తామంటే అచ్చవాడు, ఎప్పుడు దేవుడు ఇస్తామంటే అచ్చవాడు. ఈ రోజు అనుకుంటే రేపు ఇచ్చేసారు. హల్లెలూయా. దేవుడికి ఏమి లేదు, ఉదయాన్ని దేవుడికి ఇచ్చేలేదు, చెత్త చెత్తలో పెట్టుకునేది ఏంటి మాకు రేపు ఇవ్వాలి. దేవుడు ఏమంటాడు? నీలో చెత్త చెదారానికి పారే తర్వాత నా ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు బలహీనుడిగా ఉన్నావా? నేను బలపరుస్తా. నువ్వు శక్తిహీనుడిగా ఉన్నావా? నీ శక్తిని ఇస్తా. నువ్వు అనారోగ్యంతో ఉన్నావా? నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తా. నువ్వు తృణీకరించబడిన వాడుగా ఉన్నావా? నేను జ్ఞానపరుస్తా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏమంటే, నలిగిన రెల్లులాగా నువ్వు ఉన్నావా? కృంగిన స్థితిలో నువ్వు ఉన్నావా? నా కుమారుడు, నా కుమార్తె, నేను నిన్ను బలపరిచే దేవుడుగా ఉన్నా, నీకు ధైర్యపరిచే దేవుడుగా నేను ఉన్నా, నీకు జయమిచ్చే దేవుడుగా ఉన్నా, నిన్ను రాయులాగా, సజీవమైన రాయులాగా నేను నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నా. హల్లెలూయా. కదా ఈ లోకంలో చాలా మంది రాళ్ళ కొనుక్కునే పోతారు. ఏం రాళ్ళమ్మా? ఏ రాళ్ళు కొనుక్కునే పోతారు? సజీవ రాళ్ళు కొనుక్కుని పోతారు. సజీవ రాళ్ళు ఆడుతూ మనకు సజీవ రాళ్ళు. హల్లెలూయా. రాళ్ళు కొనుక్కుని పోతారు. ఏ రాళ్ళు? ఈ ఉగ్రాన్ని పెట్టుకుంటారు కదా రాళ్ళు.
ఈ ఉంగరాలకు పెట్టుంటారు రాయి, అది పచ్చరాయి, నల్లరాయి, ఎర్రరాయి, ఇక్కడ రాళ్ళకి కప్పు రాయి, పగడాలు, వజ్రము. హల్లెలూయా. 12 రకాల రాళ్ళు. హల్లెలూయా. ఈ రాళ్ళ కిందే అమూల్యమైన రాళ్ళు ఎవరంటే యేసుప్రభువు అంటున్నాడు, నీవు నేను మనమే అమూల్యమైన రాళ్ళు. హల్లెలూయా. నేను అమూల్యమైన రాయిగా నేను చేయబడతా ఉన్నా. వాటి వెలకంటే నా కుమారుడు కుమార్తె నీ వెల గొప్పది. హల్లెలూయా. నీవు దీవించబడి వారుగా, నిన్ను ఆశ్రయించబడిన వ్యక్తిగా నేను చేయబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అది కళ్ళు మూసుకొని తలలో నుంచి మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఈ సర్వనామమున పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎన్నికలేని నన్ను ఏర్పరచుకొనే శ్రీ యేసునే ఏ దారి లేని నాకు క్రీస్తే పరలోక రాజ్యమయనే ఎన్నికలేని నన్ను ఎవరు ప్రభువెవరో ఎరుగని నన్ను ఎవరో ప్రభువెవరో ఎరుగని నన్ను ఏర్పరచుకొని యేసు ఏర్పరచుకొని యేసు జగత్పునాదికి ముందే ప్రేమతో ఎన్నికలేని నన్ను ఏర్పరచుకొని శ్రీ యేసునే ఏ దారి లేని నాకు క్రీస్తే పరలోక మార్గమయనే ఎన్నికలేని నన్ను సాతాను నయవంచనతో నన్ను మోసం చేయకుండా, సాతాను నయవంచనతో నన్ను మోసం చేయకుండా, వాక్య ఖడ్గమే ఇచ్చే ప్రభువే, వాక్య ఖడ్గమే ఇచ్చే ప్రభువే, జయ పదము నా చేచెదను ఎన్నికలేని నన్ను ఏర్పరచుకొనే శ్రీ యేసునే ఏ దారి లేని నాకు క్రీస్తే పరలోక మార్గమయనే ఎన్నికలేని నన్ను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడ నా యేసుక్రీస్తు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం వందనం చెల్లిస్తున్నాను. ఈ రెండవ ఆరాధన బట్టి మీకు స్తోత్రం. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. ప్రభువా, సీమోను నాయనా నీవు కేఫా అన్నావు. ప్రభువా, నీకే స్తోత్రం. నా సీమోను పేతురయ్యా, ఆ పేతురుతో నీవు బండ, నీ మీద నా సంఘాన్ని పడతాను. మీకే స్తోత్రాలు. ప్రభా, 2 లాంటి యొక్క పేతురు నాయన, పేతురు తిరిగివాడు. ప్రభా నాయన, సీమోను పేతురు నాయన తిరిగివాడు. నాయన, నువ్వు యేసుక్రీస్తు శిష్యుల ఒకటిగా నమ్ముతున్నాయన, ధైర్యం లేక అబద్ధం ఆడాడు. అయితే ఆ పేతురును నాయన నువ్వు బండలాగా చేశావు. ఆ పేతురు మీద నీ సంఘాన్ని కట్టావు. ఈ ఆరాధనకు వచ్చినప్పుడు మా బిడ్డలు ఎవరైతే తిరిగి వారుగా ఉంటున్నారో వారు ధైర్యవంతులుగా చేయము నాయన, వారిని ధైర్యవంతులుగా చేయము నాయన. వారిలో తిరిగాత్మ తొలగిపోవును గాక. వారిలో దేవుని యొక్క దత్తపుత్రాత్మ ధైర్యమైనటువంటి ఆత్మ వచ్చును గాక. ప్రభువా, మీకే స్తోత్రం. ప్రభువా, మోషే కూడా నచ్చివాడు.
ప్రభా నువ్వు ఫరో ఎద్దకు వెళ్ళు అన్నప్పుడు నాయన మోషే భయపడ్డాడు. మోషేకు నోటిగా ఆరోను పంపించి ప్రభా మోషే నేను వెళ్ళాలా అన్నట్టు మోషేని ప్రభా నీ నోటి మానే నిలవాడును అన్నట్టు మోషేను ఫరో ఎదుట ఇజ్రాయేల్ ప్రజలందరికీ నైనా 6 లక్షల మందికి నైనా నాయకుడుగా ఏర్పాటు చేశావయ్యా. మీకే స్తోత్రాలు. గిద్యోను నేను కనిష్ఠులను నేను ఎన్నిక లేని వాడను అనుకున్నాడు. మిద్యానీయులను చూచి ధైర్యం చాలక గానుల చాట గోరులు దుల్లగొట్టుకుంటూ మరుగుగా ఉన్నాడు. ఆ గిద్యోనుతో అంటున్నావు నేను నీకు తోడై ఉన్నాను వెళ్ళు అన్నప్పుడు నాయన 1000 ఒక్కరిని చంపినట్టుగా ఆ యొక్క మిద్యానీయులు 1000 మందిని చంపాడయ్యా. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా నీవు మాకు తోడైనప్పుడు మా శత్రువు ఎంత బలమైనటువంటి వారే ఉండొచ్చు, మేము ఎంత బలహీనమైనటువంటి వారే ఉండొచ్చు, బలవంతులైన నీవు మాలో ఉన్నావు కాబట్టి నైనా మేము ఎప్పుడు బలహీనమో మేము అప్పుడే యేసుక్రీస్తు ద్వారా మేము బలవంతులము. ప్రభా మీకే వందనం చెల్లిస్తున్నాను. యేసయ్యా మీకే స్తోత్రం, యేసయ్యా మీకే స్తోత్రం. ప్రభా దావీదు కూడా బాలుడు తండ్రి, గొర్రెలేమో బలవంతుడు శూరుడు, అయితే సౌలు రాజు కూడా నువ్వు బాలుడవే అంటూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తును బట్టి నీ నామమును బట్టి బలము తెచ్చుకున్నాడు. ఆ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయులను ఓడించాడు, హతం చేశాడు, వారి తలను తెగనరికాడు, ఆకాశ పక్షులకు విసిరివేశాడు. ఇజ్రాయేల్ ప్రజలకు జయము జయము జయమని ప్రజలు ఘోషిస్తూ ఉన్నారు. దేవా మేము బలహీనమే ఉండొచ్చు, రెల్లు లాంటి వారమే ఉండొచ్చు, ఎన్నికలైన కనిష్ఠులమే మేము ఉండొచ్చు, అయితే బలవంతుడమైన నీవు మా దేవుడవు, మా తండ్రిని, మేము నీ ప్రజలము, నీ కుమారులము, నీ కుమార్తెలము. భూమి మీద మమ్మల్ని బలమైనటువంటి సాధనము, బలమైనటువంటి భారీగా చేసే నామము యేసుక్రీస్తునామము. తండ్రి మీకే స్తోత్రం. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా రాయిలాగా రాయిలాగా బండలాగా బండలాగా ఈ రాయి మీద ఎవరు పట్టదో తులాతులైపోతారు. ఈ రాయి ఎవరి మీద పడుతుందో వారు కలిసేస్తుంది. దేవా మీకే స్తోత్రాలు. మమ్మల్ని రాయిలాగా బండలాగా నిలబెట్టబోతున్నదిగా స్తోత్రం. అంత మాత్రమే కాదు, బండ మీద సంఘాన్ని కట్టాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభా బయట ఉన్నవారు లోపల ఉన్నవారు ప్రతి ఒక్కరు సజీవమైన రాళ్ళు చేత సజీవమైన దైవ మందిరం కట్టబడింది. ఈ రాళ్ళు అనేక మందిని నేను ప్రభు యొద్దకు నడిపించాను. పేతురు మీద సంఘం కట్టావు కదా, ఒక్కొక్కరి ద్వారా సంఘంలో ఆత్మలు చేర్చబడాలి, సంఘము విస్తరించబడాలి, సంఘంలో దిక్కుల వైపుకు వ్యాపించాలి. నాయన యోహాను ఆంధ్రయ్యను తోడుకొని వచ్చినట్టుగా ఇక్కడ వచ్చినటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందిని తోడుకొని రావాలి. ఒక యూదుని చెప్పుపట్టు 10 మంది వస్తారు. యెహోవా మీకు తోడైనట్టు మేము చూచిన్నాము, మేము కూడా మీతో వద్దుము అని వచ్చారయ్యా. ఆ విధంగా ప్రజలు నడిపించబడుతురుగా. మీకే వందనం చెల్లిస్తూ ముందున్న సమయం మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త వైభవం మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి రెల్లులాగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రాయి వలె బలపరిచి జయమిచ్చి ఆశీర్వదించి గొప్పవారిగా చేసి నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సంఘ బిడ్డలకి యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉంటున్నా.
ప్రైజ్ లార్డ్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేస్తున్నగా పేరిట నేను మనవి చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను అత్యధికముగా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.